తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పోయా. కేసీఆర్ ఢిల్లీ యాత్ర యొక్క ఆంతర్యం ఏంటి? గతంలో కూడా ములాయం సింగ్ యాదవ్ ఆయన మరణానంతరం ఆయన్ని సందర్శించిన తరువాత ఢిల్లీలో ఒక వారం మకాం పెట్టాడు. మళ్ళీ ఒక వారం పాటు కేసీఆర్ ఢిల్లీలో మకాం యొక్క ఆంతర్యం ఏంటి అని గుసగుసలు. ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఆత్మరక్షణలో మొదటి అంశము ఢిల్లీ లిక్కర్ కేసు. ఢిల్లీ లిక్కర్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి కుమార్తె కవిత మెడకు చుట్టుకునేలా ఉందని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఈ ఢిల్లీలో జరిగిన లిక్కర్ కుంభకోణానికి మూలాలు హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల్లో జరిగిందనేది నిర్వివాదం. ఒక ఫార్మా కంపెనీకి చెందిన యజమాని పెద్ద కుమారుణ్ణి ఈడీ సిబిఐ అరెస్ట్ చేసి ఆయనకి ప్రధాన పాత్ర ఉంది ఈ లిక్కర్ కుంభకోణంలో ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫార్మా కంపెనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రికి సన్నిహితులు. అన్ని రకాలుగా వాళ్ళు సహాయపడుతూ వచ్చారు. ఈ విధంగా లిక్కర్ కుంభకోణంతో సంబంధం ఉన్న ఈ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే పెద్దలను కాపాడటం ఎలా? దీనికోసం కేసీఆర్ అక్కడుండే ఢిల్లీలో ఉండే ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో చర్చించటం. కనుక ఎజెండా నంబర్ 1 లిక్కర్ కుంభకోణం నుంచి తెలంగాణ పెద్దలను టీఆర్ఎస్ పార్టీ నాయకులను కుమార్తెను రక్షించటం. అజెండా నంబర్ 2 ఈ గ్రానైట్ కుంభకోణం. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, కరీంనగర్ రెండు కూడా గ్రానైట్ వ్యాపారానికి ప్రసిద్ధిగాంచినాయి. ఈ గ్రానైట్ అధికంగా చైనాకి ఎగుమతి చేస్తుంటారు. గ్రానైట్ వ్యాపార కంపెనీలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత సంపన్నమైన పార్టీ ఏదన్నా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. 1000 కోట్లు బ్యాంకు డిపాజిట్లు కలిగిన ఏకైక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సంవత్సరానికి వడ్డీ రూపానే 5 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే పార్టీకే 1000 కోట్ల నిధులు ఇచ్చారంటే ఇంకా ఇతరత్రా ఎన్ని నిధులు సమకూర్చారనే గుసగుసలు తెలంగాణ ప్రజల్లో ఉన్నాయి. కేసీఆర్ రెండవ ఎజెండాలో భాగంగా గ్రానైట్లో 2 పెద్ద తలకాయలు చిక్కుకున్నాయి. ఒకటి మంత్రి గంగుల కమలాకర్, ఆయనకి కరీంనగర్లో ఉండే కంపెనీ గ్రానైట్ కంపెనీ. అలాగే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీని వీడి జంపు చేసి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన గ్రానైట్ బిగ్ షాట్, ఆయన్ని గాయత్రి రవి అంటారు. ఆయన కేసీఆర్ ఏరి కోరి ఆయన రాజ్యసభ సీటు ఇచ్చాడు. ఒక రాజ్యసభ సీటు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక మంత్రిని కాపాడే ఎజెండా. ఎందుకంటే ఈడీ సిబిఐ చాలా స్పష్టంగా వాళ్ళపై 2 అభియోగాలు నమోదు చేసి సాక్ష్యాధారాలను సేకరించింది. ఒకటి, రాష్ట్ర గనుల శాఖలో నమోదయ్యే పరిణామం అతి తక్కువ. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి
పన్నులు కట్టవలసి వస్తుంది, అలాగే సీనరేజ్ కట్టవలసి వస్తుంది, రాయల్టీ కట్టవలసి వస్తుందని దాన్ని ఎగ్గొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ శాఖ రికార్డులలో తక్కువ నమోదయ్యి వాస్తవానికి ఓడరేవులలో కృష్ణపట్నం ఓడరేవు నుంచి ఎగుమతి చేసినప్పుడు అక్కడ వాస్తవ పరిమాణము నమోదైంది. దీన్ని తెలంగాణ రాష్ట్రం నుండే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు లిఖితపూర్వకంగా రాశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విజిలెన్స్ శాఖ దీన్ని నిరూపించి గ్రానైట్ వ్యాపారులు 125 కోట్లు మోసం చేసి సీనరేజీ రాయల్టీ ఎగ్గొట్టారు. కృష్ణపట్నం ఓడరేవులో నమోదైన పరిమాణము వాళ్ళు రాష్ట్రానికి చూపించిన పరిణామంలో వ్యత్యాసాలు ఉన్నాయని గమనించి 5 రెట్లు పెనాల్టీ వేశారు. 125 కోట్లకు గాను అప్పుడు 625 కోట్లు పెనాల్టీ రూపాన్ని కట్టమని చెప్పారు. 7 గడుస్తున్నాయి, 10 సంవత్సరాలు అయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. గనుల శాఖ అంటే తెలుగు రాష్ట్రాల్లో అవినీతికి కేంద్ర బిందువని భావిస్తారు. ఈ గనుల శాఖలో అవినీతి వల్లనే ఆనాటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, గనుల శాఖ కార్యదర్శి ఐఏఎస్ శ్రీలక్ష్మి ఇబ్బంది పడ్డారు. సబితా ఇంద్రారెడ్డిపై కేసు ఉన్నది, సిబిఐ కేసు ఉంది. శ్రీలక్ష్మి సంవత్సర కాలం పాటు ఓబులాపురం మైనింగ్ కేసులో అక్రమాలు జరిగినవని శ్రీలక్ష్మి ఆనాటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్ పై అభియోగాలు మోపి వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఈ గ్రానైట్ కుంభకోణంలో భాగస్వాములు పెద్దలు గంగుల కమలాకర్, గాయత్రి రవి, వీళ్ళిద్దరినీ కాపాడాలనేది రెండవ ఎజెండా. ఇక మూడవ ఎజెండా కేసీఆర్కు మద్దతు ఇస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉండే రియల్ ఎస్టేట్ సంస్థలు, ఫార్మా కంపెనీలు, అట్లాగే భవన నిర్మాణ సంస్థలు, జాతీయ రహదారులు నిర్మాణం చేసే సంస్థలు, బడా వ్యాపారుల ప్రయోజనం ఎలా కాపాడటం. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్న బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు, సిబిఐ దాడులు, ఈడీ దాడులు జరిగినాయి. కేసీఆర్ ఏమీ సహాయపడలేకపోయాడు. వాళ్ళ జుట్టు వాళ్ళు పీక్కుంటున్నారు. దీంట్లో భాగంగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు రాంచీ వద్ద జాతీయ రహదారి నిర్మాణానికి బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని తీసుకున్న మొత్తాన్ని 100 కోట్లలో దారి మళ్లించాడనే అభియోగాలు, ఆరోపణలపై సిబిఐ, ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. కనుక ఈ బడా వ్యాపారుల యొక్క ప్రయోజనాలను ఎలా కాపాడటం, వాళ్ళందరితో పిలిచి వ్యక్తిగతంగా కేసీఆర్ ఓదారుస్తున్నాడు. కేసీఆర్ ఓదార్చినా ఐటీ నుంచి కాపాడతాడా, సిబిఐ నుంచి కాపాడతాడా, ఈడీ నుంచి కాపాడతాడా? న్యాయస్థానాలు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సాక్ష్యాధారాలతో సమర్పించినప్పుడు బెయిల్ విషయంలో కానీ, కేసు కొట్టివేసే విషయంలో కానీ ఏమాత్రం జోక్యం చేసుకోదు. ఇక 4వ ఎజెండా, ఈయన కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ పొందే మార్గాలేంటి, లేదు ఒకవేళ అరెస్టు చేస్తే జైల్లో పెడితే బెయిల్ పొందడం ఎలా అనే అంశాలపై
జాతీయ స్థాయిలో అగ్రస్థాయి క్రిమినల్ న్యాయవాదులతో చర్చ. అంటే న్యాయపరమైన అంశాలను ప్రముఖ న్యాయవాదులను కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులను, తెలంగాణ రాష్ట్రం నుండి బడా కాంట్రాక్టర్లను, వ్యాపారులను కాపాడే కార్యక్రమం. ఇక 5వ ఎజెండా రాజకీయ పార్టీల యొక్క మద్దతు పొందటం. కష్టకాలంలో ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. అక్కడుండే ఢిల్లీలో ఉండే కేజ్రీవాల్ని, బీహార్లో ఉండే నితీష్ కుమార్ని, ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడు పవార్ని, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ని, ఇలాంటి నాయకుల యొక్క రాజకీయ మద్దతును తీసుకోవటం, వీటన్నిటితో పాటు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా పొందే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడని వార్తలు వెలువడుతున్నాయి. కనుక కేసీఆర్ ఎజెండా ఢిల్లీ యాత్ర, ఆత్మరక్షణ యాత్ర, తనకు కొమ్ముగాసి నిధులు సరఫరా చేసి పార్టీకి ఎన్నికల ఖర్చుకు మద్దతు ఇచ్చిన కాంట్రాక్టర్లను, బడా వ్యాపారస్తులను ఎలా రక్షించాలి, న్యాయపరమైన రక్షణ, రాజకీయపరమైన రక్షణ, కేవలం ఒకే డైలాగ్ చెప్తారు. కేంద్ర ప్రభుత్వము రాజకీయ కక్షతో ఈ కేసులు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు బనాయిస్తున్నారని ఇది ఎప్పుడు చెప్పినా స్టాండర్డ్ డైలాగ్ కోర్టులో. రాష్ట్ర తెలంగాణ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఇది రాజకీయ కక్ష అంటే అది కొట్టిపారేస్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులో సమర్పించిన సాక్ష్యాధారాలే కీలకం. కనుక ఇప్పుడు తెలిసొస్తూ ఉంది కేసీఆర్కి, అనవసరంగా కేంద్ర ప్రభుత్వంతో, మోడీతో తగాదా పెట్టుకున్నాను, ఎరక్కపోయి వచ్చానే ఇరుక్కుపోయానే అనే చందాన 2018లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని వ్యతిరేకించి ప్రభుత్వాన్ని కోల్పోయి రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితికి వెళ్ళిందో, ఒక విధంగా కేసీఆర్ గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బాటలోనే కేసీఆర్ పయనించి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి దగ్గరవ్వాలని తహతాలాడుతుంటే, గురువు చంద్రబాబు నాయుడు బాటలో కేసీఆర్ పయనిస్తూ తనకు, తన పార్టీలో ఉండే పెద్దలకు, తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి ఎన్నికలకు నిధులు సమకూర్చిన కంపెనీల యాజమాన్యాలకు, కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు కష్టకాలం తెప్పించి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన కారణం వల్ల ఈరోజు చాలామంది జైళ్ల పాలవుతున్నారు. వాళ్ళని ఎవ్వరూ రక్షించలేడు, చట్టము వాళ్ళని కాపాడలేదు. అన్యాయంగా వాళ్ళు చేసిన చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఈ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, గ్రానైట్ వ్యాపారుల పారిట శాపమైంది. కనుక 7 రోజులు, ఒక వారం అక్కడే ఉండి ఆత్మరక్షణకి ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, కోట్లు ఖర్చయినా పర్వాలేదు, సుప్రీంకోర్టులో, తెలంగాణ హైకోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించి ముందస్తు బెయిలు, ఒకవేళ జైల్లో పెడితే బెయిలు. ఇక బెయిల్ వచ్చిందంటే సంతోషంగానే ఉంటారు, కోర్టులకు తిరుగుతూ ఉంటారు, క్రిమినల్ కోర్టుకి. కానీ జైల్లో పెడితే పరువు పోతుంది,
ప్రతిష్ట పోతుంది. రిమాండ్ అనగానే 14 రోజులు జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో నెల రోజుల వరకు బెయిల్ ఇవ్వరు, సాక్ష్యాలను తారుమారు చేస్తారనే నెపంతో నెల రోజులు కూడా జైల్లో పెట్టే అవకాశం ఉంది. కనుక కేసీఆర్ తనదైన శైలిలో ఈ కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు, గ్రానైట్ వ్యాపారస్తులకు వాళ్ళను ఓదార్స్తూ, వాళ్ళతో చర్చిస్తూ, ఏం పర్వాలేదులే నేను అండగా మీకున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన అండ పనికిరాదు కదా. ఈరోజు కష్టకాలాన్ని కొని తెచ్చుకున్నారు కొంతమంది. అక్రమంగా కాంట్రాక్ట్లు వ్యాపారం చేసి, ఏది ఏమైనా నీతిగా నిజాయితీగా వ్యాపారం నిర్వహించే కాంట్రాక్టర్లు, వ్యాపార సంస్థలు ఎవ్వరికీ, సిబిఐకి, ఈడీకి, ఐటీకి ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. రాజకీయ కక్షతో కేంద్ర దర్యాప్తు సంస్థలు వెళ్ళమన్నా వెళ్ళరు. ఈ దర్యాప్తు సంస్థలో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆనాడు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్న జేడి లక్ష్మీనారాయణ ఎలా ఉంటారో అలాంటి అధికారులే ఉంటారు. వాళ్ళు రాజకీయ నాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులు వస్తారు. సాక్ష్యాధారాలుంటే కేసు పెడతారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వారికి కూడా ఆధారాలుంటే కేసు పెడతారు. కనుక రాజకీయ కక్షనే ఆరోపణలు కోర్టులలో చెల్లుబాటు కావు అని రాజకీయ విశ్లేషకులు, న్యాయ కోవిదులు భావిస్తున్నారు. వేచి చూద్దాం ఢిల్లీలో కేసీఆర్ ఏ విధంగా ఆత్మరక్షణ కోసం చక్రం తిప్పుతాడో.